క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక చక్కటి ఆలోచనాత్మకమైన విషయాన్ని తన గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి ఇంత గొప్ప సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో ఒక చక్కటి ప్రాముఖ్యమైన సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎందుకు దేవుని మందిరానికి వచ్చే విషయంలో సంతోషం ఉండాలి క్రైస్తవులకు లేదా విశ్వాసులకు? ఆలోచించండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎందుకు సంతోషపడాలి? ఎందుకు సంతోషపడాలో క్రైస్తవులైనటువంటి వారికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. ఎందుకు దేవుని మందిరానికి సంతోషంగా రావాలో అర్థం కాలేదండి ఈరోజు చాలామందికి. అందుకే దేవుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు బైబిల్లో వ్రాయించి తన పిల్లలకు నేర్పించాలని ఆయా కాలాలలో ఆయా ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా తన ఉన్నతమైన జ్ఞానాన్ని సమాజానికి నేర్పించాలని దేవుడు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు తన పిల్లల పట్ల ఎట్లాంటి ఆలోచన భావజాలం కలిగి ఉన్నాడో 103వ కీర్తన 13వ వచనం దగ్గరికి వెళ్ళి చూడగలిగితే ప్రియులారా, చక్కటి మాటలు రాశాడు దేవుడు తన గ్రంథంలో. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఒక తండ్రి బిడ్డల పట్ల ఎలాగైతే జాలి పడతాడో, ఏదైనా సమస్య వస్తే, ఏదైనా అవసరత వచ్చినప్పుడు ఒక తండ్రి బిడ్డల పట్ల ఎలాంటి జాలి చూపిస్తాడో, అదే రీతిగా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కూడా తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో అట్లాంటి వారికి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా అట్లాంటి వారి పట్లనే జాలి చూపిస్తాడు దేవుడు. ఇది గమనించాలి మీరు. ఎవరు పట్టితే వాళ్ళ పట్ల జాలి చూపించాడు దేవుడు. ఎవరి పట్ల జాలి చూపిస్తాడు అని అంటే, తన యందు భయభక్తులు కలిగిన వారికి బాధలు వస్తే, తన యందు భయభక్తులు కలిగిన వారికి రోగాలు వస్తే, తన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ సమస్య వచ్చినా అట్లాంటి వారి పట్ల జాలి చూపిస్తాడు ఆయన. 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. చూసారండి, మన బ్రతుకు ఏపాటిదో మనకు అర్థం కావట్లేదు. కానీ బ్రతుకునిచ్చినటువంటి దేవుడు మాత్రం, నేను మరచిపోతే నా పిల్లలు పాడైపోతారు, నేను వదిలేస్తే నా పిల్లలు పనికి రాకుండా పోతారని తెలిసినటువంటి దేవుడు తన పిల్లలను ప్రతి నిత్యము కూడా ఏం చేస్తున్నారో తెలుసుకుంటున్నాడంటండి ఆయన. ఆలోచించండి. తన పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏం తింటున్నారో కూడా దేవుడు ప్రతినిత్యము తన పిల్లల వైపు చూస్తున్నాడంటండి. తల్లి కూడా పని చేసుకునేటప్పుడు, చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లి ఒక పక్క పని చేస్తున్నా, కూతురు ఏం చేస్తుందో, కొడుకు ఏం చేస్తున్నాడని వాళ్ళ వైపు తిరిగి చూస్తూ ఉంటుంది తల్లి. నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. అన్నీ తెలిసిన వాడి వైపు చూడాల్సిన అవసరం లేదు. సరిగ్గా నడవడం చేతగాని కొడుకు ఆడుకుంటున్నాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? అబ్జర్వేషన్ చేస్తుందా, చేయదా? ఖచ్చితంగా చేస్తుంది. అందుకే దేవుడు కూడా తన పిల్లల వైపు అదే ఆలోచన భావజాలంతో చూస్తున్నాడు. నా పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో, ఎలా ఉంటున్నారో ఈ భూమి మీద, వాళ్ళు ఎలా పాడైపోతారో అని దేవుడు ప్రతినిత్యము తన పిల్లల కోసం ఆలోచన కలిగి ఉన్నాడు. 15వ వచనంలో చెబుతున్నాడు, నరుని ఆయువు గడ్డి వలెనున్నది. ఇదేంటండి, 6 అడుగుల ఆకారం ఉన్నటువంటి మనిషిని అరికాలు కింద ఉన్నటువంటి గడ్డితో పోల్చాడేంటి మనిషి జీవితాన్ని? ఆలోచన ఉందంటారు కొద్దిగైన మనిషికి? నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది,
అడవి పువ్వు పూయినట్లు వాడిపోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు అది నెరగదు. ఎప్పుడైతే తల్లి పొదిలో నుంచి ఒక పుష్పం రాలిపోయి నేలబడిపోతుందో, నేలబడిపోయినటువంటి పుష్పం గాలికి ఎటో కొట్టుకొని వెళ్ళిపోద్ది. మరలా తిరిగి ఇదిగో నా తల్లి పొదిలో నుంచి నేను బయటకు వచ్చాను, తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటుంది ఆ పుష్పం? సాధ్యపడద్దు, అది సాధ్యపడదు. మన జీవితమైన అంతే. దేహంలో ఆత్మ ఉన్నంత వరకే పనికి వెళ్ళినా ఇంటికి వస్తాం, ఏమండి, ఫంక్షన్కి వెళ్ళినా ఇంటికి వస్తాం, వేరే ఊరు వెళ్ళినా ఇంటికి వస్తాం, ఎక్కడికి వెళ్ళినా తిరిగి మరలా గృహానికి చేరతాం. అదే దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఒక్కసారి ఊరంతా కలిపి బంధువులంతా కలిసి ఊరు బయటకు తీసుకెళ్ళి నిన్ను పాతేసిన తర్వాత మరలా తిరిగి వచ్చి నీ కుటుంబం దగ్గరకు వచ్చే అవకాశం నీకు లేనుగాక లేదు. ఇది సత్యం. ఇది నమ్మినా నమ్మకపోయినా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవ సంఘటన ఇది. అదే చెప్తున్నాడు, అదే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు ఇక్కడ. 17వ వచనం, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, జాగ్రత్తగా మీరు వినాలి, ఇంత చెప్పుకుంటూ వచ్చి ఏమంటున్నాడంటే, ఎవరైతే నా నిబంధనను గైకొంటున్నారో, ఎవరైతే నా కట్టడలను అనుసరించి నడుస్తున్నారో వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి ఎవరైతే గైకొంటున్నారో వాళ్ళకి, ఆ తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలకి, ఆ తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలకి తరతరమున నిలుచును నా కృప అంటున్నాడు దేవుడు. ఈరోజు మీరే మందిరానికి రాకపోతే మీ బిడ్డల భవిష్యత్తు ఏంటి మీరు ఆలోచించండి. దేవుడు ఎంత గొప్పోడండి. అంటే మీ మనవళ్ళని మనవరాళ్ళని చూసేదాకా నువ్వు బ్రతుకుతావు అంటున్నాడంటే దేవుడు చెప్పినట్టుగా వినాలి మనం. కానీ ఎక్కడ వింటున్నాం మనం? వినట్లేదు కనుకనే మనవళ్ళ దాకా వెళ్ళలేకపోతున్నాం, కొడుకులు కూతుళ్ళు పుట్టేదాకా బ్రతకలేకపోతున్నాం. ఆలోచించండి, ఎంత స్పష్టంగా రాయించాడండి బైబిల్లో. దేవుడు చెప్పింది ఏది కూడా ఒక్కట కూడా మిస్ అవ్వదు. ఒకవేళ ఆకాశం కనబడకుండా మాయమైపోతుందేమో, నువ్వు నివాసం చేస్తున్న భూమి కనపడకుండా నాశనమైపోతుందేమో, కానీ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మాత్రం అస్సలు నాశనం కాదు. చూద్దాం ఒకసారి ఆ మాట ఎక్కడ ఉందో, తీయండి ఒకసారి. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వచనం. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఎంత మాత్రమును గ్రతింపవనండి. గతింపవు అంటే నాశనం కాదంటున్నాడు. అంటే బైబుల్ చెప్పిన ప్రతిదీ కూడా సత్యమేనంటారా? నమ్ముతున్నారా మీరంతా? ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. ఈ భూమి మీద అందరికంటే ఎక్కువగా నేను దేవుణ్ణే ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. నా భర్త కంటే కూడా నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా భార్య కంటే కూడా నేను ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తున్నాను, నా తల్లిదండ్రుల కంటే కూడా నేను ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తున్నాను, నా స్నేహితుల కంటే కూడా నేను ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తున్నాను, నా చుట్టూ ఉన్నటువంటి నా బంధు బలగం కంటే కూడా, ఏమండి, నా చుట్టూ ఉన్నటువంటి నా పరిచయస్తుల కంటే కూడా నేను ఎక్కువగా అధికముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చేతండి. ఎవరైనా ఉంటే నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళేనా? నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారైతే ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారమైతే ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం తీయండి అందరూ. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించేదానివైతే, నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడవైతే ఎలా ప్రేమించాలో చెబుతున్నాడు ఆయన. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఒక్క మాట అడుగుతాను, జాగ్రత్త చెప్పండి. నీ పూర్ణ హృదయముతో అంటే అర్థం ఏంటి? పూర్ణమైనది అంటే అర్థం ఏంటి? సంపూర్ణమైనటువంటిది, అసంపూర్ణమైనటువంటిది అని అంటే అర్థం ఏంటి? సంపూర్ణమైన అర్థం ఏంటి? కొరత లేనటువంటిది,
అర్థమైందా? సంపూర్ణమైనది అంటే అర్థం ఏంటి? లోపం లేనటువంటిది, తక్కువ కానటువంటిది, ఏమండి, కొరత లేనటువంటిది అని అర్థం. ఏమండి, అన్నీ ఇచ్చేవాడంటే ఏమేమి ఇస్తాడండి ఆయన? తీండి ఒకసారి అపోస్తుల కార్యములు. మరి అన్నీ ఇచ్చేవాడంటే ఏమేమి ఇస్తాడు మనకు కూడా తెలియాలి కదా. ఏం తెలియకపోతే ఎలాగా? ఏమండి, 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, ఏమండి, 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? నీ భర్త కంటే కూడా ఎక్కువగా ఎందుకు ప్రేమించాలి దేవుణ్ణి? నీ భర్త నీకు అన్నం పెట్టగలడు, నీ భర్త నీకు శారీలు కొని పెట్టగలడు, నీ భర్త బిర్యానీ కొని పెట్టగలడు, నీ భర్త అడిగినటువంటివన్నీ కొని పెడతాడు ఇక్కడ లోకంలో దొరికి. నీ భర్త జీవాన్ని ఇవ్వగలడా? నువ్వు చెప్పు. పోనీ నీ భార్య జీవాన్ని ఇవ్వగలదా? మరి ఎవరు ఇవ్వగలరు జీవాన్ని? దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి దేవుణ్ణే ప్రేమించాలి ఎక్కువగా మనం. అర్థమైందండి నా మాట మీకు? అర్థమైందా? దేవుడు ఏమేమి ఇస్తాడంట? అన్నీ ఇస్తాడు. సమస్తాన్ని ఇచ్చేది ఆయనే. పక్కనే 14వ అధ్యాయం ఉంటుంది. 14వ అధ్యాయం, 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం చూడండి, 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తనను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమేమి ఇస్తున్నాడు? మనిషికి వర్షాన్ని ఇస్తున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. అంటే సమస్తాన్ని దయచేసి మనిషిని ఏం చేస్తున్నాడు? దేవుడు పోషిస్తూ కాపాడుతున్నాడు దేవుడు. అదే కదా 100వ కీర్తన మన వాక్య పట్టణం చదువుకున్న 3వ వచనం చూడండి. 100వ కీర్తన 3వ వచనంలో ఏముంది చూడండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఎందుకు తెలుసుకోమన్నాడు? ఏమండి, ఇప్పుడు తెలుసుకోండి అని చెబుతున్నాడు అంటే అర్థం ఏంటి? మర్చిపోయారు నేనా? మర్చిపోయిన వాడిని ఏమంటాం మనం? తెలుసుకోమని చెప్తాం. అంటే బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్నటువంటి, సంరక్షిస్తున్నటువంటి దేవుణ్ణి మరచిపోయి ఆనాడు ఇశ్రాయేలు బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతున్నటువంటి వారికి, ఈరోజు బ్రతుకుతున్నటువంటి వారికి అలాంటి భావజాలంతో చెబుతున్న మాట ఏంటంటే, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం అంటున్నాడు. పోలిక చెప్పాడు, స్వభావాన్ని గురించినటువంటి పోలిక అది. అలానే మనం గొర్రెలం కాదు, మనుషులమే మనం అంతా. ఆలోచించండి, ఆయన మన కోసం ఈ భూమి మీద ఎన్నో చేశాడండి, ఎన్నో చేశాడు. ఒక సూర్యుడిని ఎందుకు చేశాడనంటే మనకి దానికి ఒక రీజన్ ఉంది. ఏమండి, ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాలను కావచ్చు, సకల జీవరాశులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, ఏమండి, ఇవన్నీ ఎందుకు చేశాడు అనంటే బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ప్రతి వస్తువును కూడా దాని పని నిమిత్తం కలగజేశాడు. దేనిని కూడా ఊరకనే చేయలేదండి ఆయన. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలగజేశాడు. చూసారండి, దేనికోసం కలగజేశాడు ఇవన్నీ? ఈ ఫ్యాన్లు ఎందుకు పెట్టాం మనం? గాలి కోసం. ఏమండి, ఈ లైట్లు ఎందుకు పెట్టాం? వెలుతురు కోసం. ఈ స్టాండ్ ఎందుకు పెట్టాం? బైబిల్ పెట్టుకొని ప్రసంగం చేయడం కోసం. ఏమండి, ఈ మైక్ ఎందుకు పెట్టాం? బయట ఉన్న వారికి వినపడటం కోసం. అంటే ఎక్విప్మెంట్ అంతా కూడా పనుంద కనుకనే వీటన్నిటిని అమర్చుకున్నాం మందిరంలో మనం. అలాగే దేవుడు కూడా ప్రకృతిలో మనిషికి ఏది అవసరమో వాటన్నిటిని ముందుగానే సిద్ధపరిచి ఆ తర్వాత మనిషిని భూమి మీదకి తీసుకొచ్చాడు.
ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీకు చెప్పాలని చెప్పాను. ఇదంతా 104వ కీర్తన 24వ వచనం నుంచి 28 దాకా చదివితే, యెహోవా నీ కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నవి. అంటే ఒక పని చేసి మనం పెద్ద అడావుడు చేస్తూ ఉంటాం, అదేదో పెద్ద గొప్ప కార్యం చేసినట్టుగా. కానీ దేవుడు చేసినటువంటి పనులు చూస్తే అవన్నీ ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయి, ఒకదానికొకటి సంబంధం లేకుండా. ఒకటి గొప్పది అనుకుంటే దానికంటే గొప్పది ఇంకొకటి చేశాడు ఆయన. అందులో మచ్చుకు కొన్ని చెబుతున్నాడు, కిందకు వద్దాం. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో వాడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. చూసారండి, సముద్రాల్లో ఎన్ని చేపలు ఉంటాయండి? ఎన్ని చేపలు ఉంటాయి? ఎన్ని రకాలు ఉంటాయి? ఇట్లా ఆ నీటిలో ఆడుకోవటానికి కూడా కొన్ని తయారు చేశాడంట దేవుడు. డిస్కవరీ ఛానల్ చూస్తే అందులో కనపడతాయి. ఇంటికి దీపం ఇల్లాలైనటువంటి నీవు కార్తీక దీపం చూస్తే కనపడవు ఇవన్నీ. అర్థమైందండి? మా ఇంటి మహాలక్ష్మి నిండు నూరేళ్ల బంధం, ఇంకేదో బంధాలు చాలా ఉన్నాయి. నీ బంధం తెగిపోద్ది ఆ బంధాలు చూస్తే. నాయనా, ఇదిగో నేను ఎలా చేశానో, ఎందుకు చేశానో, ఎన్నెన్ని విధాలుగా నేను చేశానో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి నాయన అని చెబుతుంటున్నాడు. 27వ వచనంలో అంటున్నాడు కదా, 27వ వచనంలో, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ అండర్లైన్ చేసుకునే మాట, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఏమండి, సముద్రంలో ఉన్న చేపలన్నిటికీ ఆహారం పెట్టేది ఎవరని తెలిసిందండి? సముద్రంలో ఉన్నటువంటి జీవులన్నిటికీ ప్రతినిత్యం ఆహారం పెట్టేది ఎవరని ఎదురు చూస్తున్నాయి అవి? దేవుడే పెడుతున్నాడు. ఏమండి, చిన్న చిన్న చేపలు 4 తెచ్చుకుంటాం మార్కెట్లో నుంచి, చిన్న గాజు పెట్టెలో. ఆ 4 ఆహారం పెట్టడానికి, వాటిని కాపాడటానికి నానా తిప్పలు పడతాం మనం. మరి సముద్రం అంటే ఎన్ని చేపలు ఉంటాయండి? ఒక చిన్న చెరువులో 3 టన్నులు చేపల పోసినటువంటి చేపలు పెంచే రైతు ఎన్ని బాధలు పడతాడండి. అక్కడ నుంచి తవుడు తెచ్చి, ఇక్కడ నుంచి అది తెచ్చి, ఇక్కడ నుంచి అది తెచ్చి. ఏమండి, ఆ చేపలు పట్టే సమయానికి అవి బాగానే బలుస్తాయి, కానీ చేపలు పెంచోడు అయిపోతారండి చిక్కిపోయి. ఒక రకం, 2 రకాలు, 3 రకాలు చేపలకు ఆహారం పెట్టడానికి పెంచే నీకే ఎంత బాధ కలుగుతుంది? లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. చేపలన్నీ ఒక రకమైన ఫుడ్ తినవండి. మళ్ళీ ఇందులో మళ్ళీ కొన్ని జీవుల పేర్లు చెప్పాడు 26వ వచనంలో. అందులో వాడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు అంటున్నాడు. చూసారు ఎప్పుడా నీటిని? మకరములు చూసారండి? టన్నులు బరువులు ఉంటాయండి అవి. అవి ఆడుకుంటాయంట సముద్రాల్లో. షిప్పును కొడితే మొక్కలు అయిపోతాయి, అంత ఉంటాయి అవి. ఒకటి పైన వచ్చేసరికి 25లో అంటాడు కదా, అందులో లెక్కలేనన్ని జలచరములు, దానిలో చిన్నవి కొన్ని పెద్దవి కొన్ని. అంటే చిన్నవాటికి తినగలిగిన ఆహారమే పెట్టాలి, పెద్దాటికి వాటికి కావలసిన ఆహారమే పెట్టాలి. వీటన్నిటికీ ఆహారం పెట్టేది ఎవరని అర్థమైందండి? దేవుడు. ఎంత గొప్పగా ఉందండి 28వ వచనంలో. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. అబ్బా, ఎలాంటి ఆహారం పెడుతున్నాడండి దేవుడు జీవులకి! మంచి ఆహారం పెడుతున్నాడు. ఏమండి, పక్షులకి ఇలాంటి ఆహారం పెట్టే పరలోకపు తండ్రి పక్షుల కంటే కూడా మనల్ని ఎలా పోల్చాడండి? శ్రేష్టమైన వారని పోల్చాడు. ఒక్క నిమిషం మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పక్షులకే మంచి ఆహారం పెట్టే తండ్రి తన పోలిక చొప్పున తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి తన ప్రథమ ఫలమైనటువంటి మనకు దేవుడు శ్రేష్టమైన ఆహారం పెట్టలేడా? పెట్టగలడా? పెట్టలేడా? పెట్టగలడు. ఇప్పుడు నా సందర్భం ఏంటంటే,
దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఆనాడు ఉన్నటువంటి భక్తులకున్న విశ్వాసం నేడున్న క్రైస్తవులకు ఉందా? మీరు ఆలోచించండి. ఆనాడు భక్తులకు ఉన్నటువంటి విశ్వాసం ఈనాడున్న క్రైస్తవులకు ఉందా? హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అసాధ్యం అన్నాడు. ఎవరన్నా మనల్ని ఇష్టపడుతున్నారంటే అర్థం ఏంటి? ఎవరైనా మనల్ని ఇష్టపడుతున్నారంటే అర్థం ఏంటండి? ఎందుకు ఇష్టపడతారు మనల్ని? అవతలోడికి నచ్చే క్వాలిటీ ఏదో మనలో ఉందగనుకునే మనల్ని ఇష్టపడతారు ఎవరైనా. అవతలోడికి నచ్చని క్వాలిటీస్ అన్నీ మనలో ఉన్నాయి అనుకోండి, ఎవరైనా ఇష్టపడతారండి? ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడాలంటే దేవుడు ఏం చెబుతున్నాడు? ఇప్పుడు నేనంటే నీకు ఎక్కువ ప్రేమ ఉండాలంటున్నాడు. నేనంటే ఎక్కువ ప్రేమ నీకు ఉండాలి, నన్ను మాత్రమే ప్రేమించాలి. అలా నన్ను మాత్రమే ప్రేమిస్తే మీరంటే నాకు ఇష్టం అంటున్నాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు ఆనాడున్నటువంటి భక్తులకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటో, ఈనాడున్నటువంటి క్రైస్తవులకు ఉన్న విశ్వాసం ఏంటో తేల్చేద్దాం. ఈరోజు కొన్ని మాటలు చూద్దాం బైబిల్లో. అందరు తీయండి 84వ కీర్తన. 84వ కీర్తన 2వ వచనం చూడండి. చూడండి భక్తులకు ఉన్న ఆలోచన చూడండి ఎలా ఉందో. చదువు తల్లి. యెహోవా మందిర ఆవరణములు చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఏమంటే ఎలాంటి విశ్వాసం ఉన్నోళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఉన్నారు? ఇలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు? నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నా దేవుని సన్నిధిలో నేను కనబడాలి, నా దేవుని మాటలు నేను వినాలి అన్న సంతోషం ఉందండి ఈరోజు భక్తులకు ఉందా? మందిరం ఎప్పుడు ఎగ్గొట్టాలి, ఎక్కడ ఏ పని వస్తుంది, ఎక్కడ ఏ ఫంక్షన్ వస్తుంది, ఎక్కడ ఎవరు వస్తారు, ఎటు తిరగాలి, ఇదే ఆలోచనతో మనం ఉంటే మరి దేవుని కృప మనకు ఎలా వస్తుంది? మీరు చెప్పండి. దేవుని ఆశీర్వాదం మనకు ఎలా వస్తుంది చెప్పండి. అందుకే భక్తులను గూర్చి చక్కగా మాట్లాడుతున్నాడు. యెహోవా మందిర ఆవరణములు చూడాలి. ఆయన ఆవరణలోకి వెళ్ళిపోవాలి, నేను ఆయన మందిరంలోకి వెళ్ళిపోవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. ఈరోజు ఆదివారం వస్తుంది, ఏం వండుకొని తిందాం, ఎక్కడికి వెళ్ళిపోదాం, ఏం చేద్దాం, అదొక ఆశ ఉంటుంది కొంతమందికి. ఆదివారం అంటే హాలిడే అనుకుంది ఈరోజు చాలామంది. ఆదివారం అంటే హాలిడే, రెస్ట్ తీసుకునే దినం కాదు ఇది. నీ ఆత్మను బలపరుచుకోవటానికి, నీ ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని సంపాదించుకోవలసినటువంటి సమయం ఇది. అందులో 4వ వచనంలో చెబుతున్నాడు చూడండి. నీ మందిరమునందు నివసించి వారందరూ ఆశీర్వదింపబడిన వారు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. మందిరానికి రానివాడు ఇంకేం స్తుతిస్తాడు దేవుణ్ణి? మందిరానికి రానివాడు ఇంకేం దీవించబడతాడు ఈ భూమి మీద? మీరు ఆలోచించండి. అందుకే చక్కటి మాటలు చెబుతున్నాడండి. మరొక మాట చూడండి. 42వ కీర్తన 1వ వచనం. 42వ కీర్తన 1వ వచనం చూడండి. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. అబ్బా, అక్కడ ఆసాబు గారు అదే మాట మాట్లాడుతున్నాడు, ఇక్కడ కోరాహు కుమారులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అంటే బాగా దాహమేసినటువంటి దుప్పి ఎక్కడ నీటి వాగులు ఉంటాయో, ఎక్కడ నీరు దొరుకుతుందోనని వెతుకుతూ తిరుగుతూ ఆశపడుతున్నట్టుగా, అదిగో అక్కడ దొరుకుతాయి నీళ్లు, ఇదిగో ఎక్కడ దొరుకుతాయి నీళ్ళు అని ఆశపడుతున్నట్టుగా ఈనాడు విశ్వాసులు కూడా ఎక్కడ ప్రార్థన వినపడుతుంది, ఎక్కడ కూడికలు జరుగుతున్నాయి, ఎక్కడ దేవుని మాటలు వినిపిస్తారని ఆశ ఈరోజు ఎందుకు లేదు క్రైస్తవులకి? ఎందుకంటే ఆనాడున్నటువంటి భక్తులకున్న విశ్వాసం ఈనాడున్న క్రైస్తవులలో లేదండి. 2వ వచనం. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను. ఎప్పుడు వస్తాం మనం? మాకు కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు నా దేవుని సన్నిధికి వస్తాను. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను రాను దేవుని మందిరానికి. ఇది మన భక్తి. కానీ ఆనాడున్నటువంటి భక్తుల భక్తి ఎలా ఉందండి? నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి దేవుని సన్నిధికి, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి దేవుని ఆవరణలోకి.
వాళ్ళ ప్రాణం ఆశగొని ఉంది. వాళ్ళ శరీరం ఎందుకు క్షీణించిపోతుంది? ఎందుకు క్షీణించిపోతుంది శరీరం? దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, దేవుని కోసం మేము బ్రతకాలి, దేవుని మందిర ఆవరణాలు మేము చూడాలి. నెక్స్ట్ మాట చెప్పండి అక్కడే, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చూసారండి వాళ్ళ ఆలోచన ఎలా ఉందో? దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, దేవునికి నేను కనబడాలి. ఏ లోకంలో ఉంటే కనపడవా? లోకంలో ఉన్నా కనపడతావు, కానీ దేవుని సన్నిధికి వస్తే దేవుని లెక్కలకు వచ్చేస్తావు నువ్వు. లోకంలో ఎంతోమంది ఉండగా నీకే ఎందుకు ఇస్తానన్నాడు నిత్య జీవం? నువ్వు ఆయన నమ్ముకున్నావు కనుక, ఆయన పట్ల నీతి కలిగి ఉన్నావు కనుక, నిన్నే ఎన్నుకున్నాడు కనుక. ఈరోజు బాప్తీసం పొంది నీకు నచ్చినట్టుగా నువ్వు తిరిగితే, దేవుని మందిరానికి రాకపోతే ఎంత నష్టపోతున్నావో, ఆ దేవునికి ఎంత అవమానం జరుగుతుందో నిదానంగా చూపిస్తాను మీకు. 63వ కీర్తన చూడండి ఒకసారి. 63వ కీర్తన 2వ వచనం. 63వ కీర్తన 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఎంత బాగుంది చూశారండి మాటలు, ఎంత అద్భుతంగా ఉన్నాయి చూశారండి మాటలు. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరం కృషించుచున్నది. అబ్బా, ఏ భక్తుడిని కదిలిచ్చినా ఒకటే భావజాలం మనకు కనపడుతుంది. అక్కడ ఆసాపు గారు కానీ, కోరా కుమారులు కానీ, దావీదు గారు కానీ, భక్తుల విశ్వాస విషయంలో ఒకటే భావన మనకు కనపడుతుంది. భక్తుల జీవితాల పక్కన మన భక్తిని పెట్టి, మన విశ్వాసాన్ని పక్కన పెట్టి చూస్తే అసలు ఏ మాత్రం కూడా మ్యాచ్ కావట్లేదండి. దేనికోసమంట ఆయన ఆశ? దేనికోసమంట? ఆయన యొక్క ప్రభావం చూడాలి, ఆయన బలాన్ని చూడాలి. దానికోసమే తపన పడుతున్నాడండి. 27వ కీర్తన కూడా చూడండి మరొక మాట. 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితే చాలండి. ఏ వరం అడుగుంటాడు దావీదు గారు? అదే మనల్ని అడగమని అవకాశం వస్తే ఏ వరం అడుగుతాం మనం? ఏమండి, మనకి ఏదైతే బాగా ఇష్టం ఉందో అది అడుగుతాం మనం, అవునా కదా? ఇప్పుడు మనకి ఇల్లు కట్టుకోవాలని కోరుకుందనుకోండి, ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు వరం అడగమని. ఇప్పుడు వెంటనే ఏం అడుగుతాం మనం? అసలు ఈ ఊర్లో ఎవడికి లేనంత ఇల్లు నాకు కావాలి దేవా, కట్టేయ్ అంటాం మనం. ఇప్పుడు నా అంతాడి మీద ఆలోచన ఉందనుకో, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావు అనుకో, టక్కమని దేవుడు కనపడి ఎమ్మ ఇంత ప్రయాసపడుతున్నావు, ఇంతకీ మరి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు, మరి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నేను ఒక వరం ఇవ్వబోతున్నాను నీకు, మరి అడుగు అన్నాం అనుకో, వెంటనే నీ మైండ్లో ఏముందో అది వచ్చేస్తుంది రాదా? ఖచ్చితంగా ఏదైతే ఉందో లోపల అది బయటకు వచ్చేస్తుంది. కానీ భక్తుల జీవితాల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు అడుగుతున్నటువంటి వరం ఏంటో చూడండి. నిజంగా దావీదు గారు ఎంత అద్భుతమైనటువంటి భక్తుడు చూడండి. 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏంటండి అసలు ఏ భక్తుడిని కదిలిచ్చినా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా? దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, దేవుని ఆలయంలోకి వెళ్ళిపోవాలి. ఏంటి ఏముంది దేవుని మందిరంలో? ఏముంది దేవుని ఆలయంలో? ఏముందని వాళ్ళు అంతగా తృష్ణగొని ఉన్నారు, ఏముందని అంతగా వరం అడుగుతున్నారు దేవుణ్ణి. ఈరోజు క్రైస్తవులకు అర్థం కాలేదండి. అందుకే బ్రతుకులు అలా తయారైపోయినాయి ఈరోజు సమాజంలో. దేవుని మందిరంలోకి వస్తే ఎంత మేలుందో క్రైస్తవ్యానికి అర్థం కాలేదు ప్రియులారా. 112వ కీర్తన, క్షమించండి 122వ కీర్తన, 122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక భక్తుని యొక్క ఆలోచన, భక్తుని యొక్క భావజాలం ఎలా ఉండాలండి? మందిరానికి వెళ్ళిపోతున్నారని నీ కళ్ళబడితే, నీ కంటబడితే, నీ చెవిన పడితే అసలు కాలు నిలబడద్దండి ఇంటికాడ. మీరు ఆలోచించండి. మందిరానికి వెళుతున్నామంటే ఒంట్లో ఆ తత్వం వేరుగా ఉంటుందండి.
నిజంగా మందిరానికి వెళుతున్నామనంటే దేవుని మాటలు వినటానికి, దేవుని మందిరంలో స్తుతించడానికి. 100వ కీర్తన 2వ వచనంలో చెప్పాడు చూడండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి మనం. 100వ కీర్తన 2వ వచనం. ఎలా సేవించాలి? సంతోషంతో రావాలి దేవుని మందిరానికి, ఉత్సాహ గానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రావాలి. అంతేగాని బలవంతంగా రాకూడదు ఇక్కడికి. ఈరోజు నా తండ్రి నాతో ఏం మాట్లాడబోతున్నాడో, ఈరోజు నా తండ్రి నన్ను చూడటానికి రాబోతున్నాడు ఈ మందిరం దగ్గరికి. నా తండ్రి ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడో, ఈరోజు నా తండ్రిని కలుసుకోవడానికి నేను వచ్చాను దేవుని ఆయన సన్నిధిలోనికి అని సంతోషపడాలి మనం. ఏమండి, రాజు అయినటువంటి దావీదు తన రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులంతా మాట్లాడుకుంటున్నారండి. ఇదిగో యెరూషలేముకి వెళ్ళటానికి సమయం దగ్గర పడుతుంది, ఇదిగో పండగ వాతావరణం వచ్చేస్తుంది కనుక అందరం కలిసి దేవుని మందిరంలోకి వెళ్ళిపోవాలని మాట్లాడుతుంటే రాజు అయినటువంటి వ్యక్తి సంతోషపడటం ఏంటండి? ఆలోచించండి. ఎందుకు సంతోషపడ్డాడో 7వ వచనంలో చెప్పాడు. 7వ వచనంలో, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును. చూసారండి, ఆయన 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 ప్రాకారంలో ఏముందంట? ఆయన గోళ్ళ మధ్య, ఆయన కట్టడంలో ఏముందంటండి? నెమ్మది. నీ నగరములో ఏముంటుందంటండి? ఆయన దగ్గర క్షేమం ఉంటుంది. దేవుని మందిరములకు వస్తే నీ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, శాంతి సమాధానాలతో నెమ్మలంగా ఉంటుంది నీ కుటుంబం. ఈరోజు దేవుని సన్నిధానానికి సంతోషంగా రావట్లేదు. ఏదో ఆచారంగా సాంప్రదాయబద్ధంగా ఖాళీగా ఉన్నాం కదా, కాసేపు కూర్చొని వస్తే దీవెనలు వచ్చేస్తాయి, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అన్నట్టుగా ఏదో మొక్కిబడిగా వచ్చేసి వెళ్ళిపోతే ఇది ఆత్మీయత కాదు. దేవుని ఆశీర్వాదం ఎంత మాత్రం నీకు లభించదు. కానీ ప్రారంభ క్రైస్తవుల యొక్క స్థితి, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో కొన్ని మాటలు చూద్దాం. ప్రారంభ క్రైస్తవులు, ఇప్పటి వరకు భక్తులైన విశ్వాసులను చూసాం మనం. ప్రారంభ క్రైస్తవుల స్థితి ఎలా ఉందో చూద్దాం. అపోస్తుల కార్యములు తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42 చూద్దాం. వీరంటే ఎవరో 41 దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, జాగ్రత్తగా ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు. పేతురు గారు చెప్పినటువంటి వాక్యాన్ని విన్నవారు కాదు వీళ్ళు, విని అంగీకరించిన వారు బాప్తీస్మము పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది అపోస్తులతో చేర్చబడిరి. ఇది గమనించాలి మీరు. చేర్చబడరంటే ఎక్కడ చేర్చబడ్డారు అనే క్వశ్చన్ రైజ్ అవుద్ది చాలామందికి. ఏర్పరచబడినటువంటి అపోస్తులు ఎవరైతే ఉన్నారో ఆ అపోస్తులతో ఈ 3,000 మంది చేర్చబడిరి. ఆ చేర్చబడినటువంటి వీరు ఏం చేశారో చూడండి. ఇప్పుడు అపోస్తుల బోధ యందును, ఇప్పుడు ఈ బాప్తీస్మం పొంది చేర్చబడినటువంటి వీరు ఏం చేస్తున్నారో, దేనిని అనుసరిస్తున్నారో మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, అండర్లైన్ చేసుకోండి మాట, ఎడతెగక ఉండిరి. చెప్తున్నాను నెక్స్ట్ మాట 43లో, ప్రతి వానికి భయము కలిగిన. చాలండి. అంటే క్రమము తప్పకుండా మందిరానికి వచ్చేవాడు ఏం నేర్చుకుంటాడు? దేవుని పట్ల భయము, భక్తి నేర్చుకుంటాడు. అప్పుడప్పుడు వచ్చిపోయేవాడికి భయం ఉండదండి, భక్తి ఉంటుంది. కానీ అందుకే ఎడతెగక ఉండాలి నీ విశ్వాసం. ఎందులో? 1 అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటం యందు. ఈ 4 విషయాలను నువ్వు ఎడతెగకుండా ఉంటే నీ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోద్ది. ఈరోజు మందిరానికి వస్తున్నటువంటి వారు, బాప్తీస్మం పొంది సంఘంలోకి చేర్చబడిన వారు ఆరాధన మానేస్తే అవమానం ఎవరికి? చెప్పండి, ఎవరికి అవమానం? 1 పరలోకమందున్న తండ్రికి, 2వది రక్తమిచ్చి బ్రతికిచ్చాడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రక్తమిచ్చి బ్రతికించినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అనుసరించకుండా భక్తి లేకుండా బ్రతుకుతున్నావే. ఆ భక్తి లేకుండా బ్రతుకుతున్నటువంటి బ్రతుకు వలన క్రీస్తుకు అవమానం.
భక్తిగా బ్రతకాలని, పరిశుద్ధుడిగా ఉండాలని పరిశుద్ధాత్మని వరాన్ని నీకు ఇచ్చాడే, ఆ పరిశుద్ధాత్మనికి అవమానం నీ వల్ల. ఎంతమందిని అవమానించిన నీవు భూమి మీద ఏవైనా బాగుపడగలవా? ఆలోచించుకో ఒకసారి. అందుకే ఆవేదన పడుతున్నాడండి దేవుడు, చాలా దుఃఖపడుతున్నాడండి దేవుడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు. 10వ అధ్యాయం 24వ వచనం చూస్తే ముగించేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్టుగా అన్నట్టు. కొద్దిమంది, ఎక్కువ మంది కాదు, కొద్దిమంది ఏం చేస్తున్నారు? సంఘముగా కూడుట మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటున్నారు? సంఘానికి వచ్చినట్టు, సంఘంలో చేర్చబడిన వారు ఆదివారం ఆరాధనకు రాకుండా ఎందుకు మానుకుంటున్నారు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు మానుకుంటున్నారంటే దయ్యం దారి తప్పించింది వాళ్ళని. ఎవరు తప్పించారు? దయ్యం దారి తప్పించింది వాళ్ళని. ఎందుకు? పరలోకం వెళ్ళటానికి వీలు లేదు మీరు. ఎందుకురా నాయన, మందిరానికి వెళ్ళే వాళ్ళకి ఏం వరుగుతుంది? ఏమొస్తుంది మందిరానికి వెళ్ళే వాళ్ళకి? మందిరానికి వెళ్ళే వాళ్ళకి ఏంట్రా లాభం? ఏమి రాదు మందిరానికి వెళ్ళే వాళ్ళకి. వాళ్ళకి అన్ని బాధలు, అన్ని సమస్యలు అన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ లోకంలో బతికేవాడిని చూడు, వాళ్ళే బాగున్నారు, హ్యాపీకి, సంతోషంగా. నువ్వేంట్రా ఓ భక్తి అంటావు? ఏం సాధిస్తావు భక్తి వల్ల? ఇశ్రాయేలీలు కూడా చరిత్రలో ఇదే మాట చెప్పారండి, ఇదే మాట చెప్పారు. వద్దాం మళ్ళీ ఇక్కడికి. ఇశ్రాయేలీలు కూడా చరిత్రలో ఇదే మాట చెప్పారండి. ఒక సందర్భాన్ని మనం యోబు గారి దగ్గర మనం ఒక మాట చూద్దాం, చాలా బాగుంటుంది అన్నమాట. యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయంలో ఏమండి మాటలు చూసినప్పుడు చాలా బాధ కలిగిందండి నాకు. ఈ మాటలు చూసినప్పుడు చాలా బాధ కలిగింది. చూద్దాం. 21వ అధ్యాయంలో 7వ వచనం నుంచి రండి. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. ఇదంతా ఎవరి గురించి తెలుసండి? భక్తిహీనుల గురించి. భక్తిహీనులకు ఆయుష్ లేదు, భక్తిహీనులకు అది లేదు ఇది లేదని మాట్లాడుతూ ఉంటారు కదా మీరంతా. కానీ భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉందో అని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడండి ఒక ఆయన. చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. 8వ వచనం. వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగుచున్నవి. వారి ఆవులు ఈచుకుపోగా ఎంతున్నాయి. మందిరానికి వెళ్ళోడికేమో గేదెలేమో చూలు కట్టట్లేదు, మంచి మంచి పిల్లలకు పుట్టట్లేదు. ఏమండి? కానీ మందిరానికి వస్తూ లోకంలో లోక సంబంధంగా బ్రతికేటటువంటి భక్తిహీనులకు మాత్రం వాళ్ళు చక్కగా వృద్ధులవుతున్నారు, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి అవుతున్నాయి, ఇళ్ళు మీద ఇళ్ళు కడుతున్నారు, డాబాల మీద డాబాలు కడుతున్నారు, బంగారాల మీద బంగారాలు సంపాదిస్తున్నారు, అన్నీ సంపాదిస్తున్నారు వాళ్ళు. నేను పొద్దున్న ఎత్తే దేవాయక నువ్వు తప్పితే నాకేమీ లేదని నేను అంటున్నా. కానీ వాళ్ళు చూస్తే అబ్బా అసలు బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు మాత్రం. ఎట్లాంటి ఆలోచన మనకు ఉంటుందా ఉండదా? చెప్పండి మీరు. ఎట్లాంటి ఆలోచన మనకు ఉంటుందా ఉండదా? రోజు ప్రార్థన అన్నోడికేమో అన్ని రోగాలు, హాస్పిటల్లో నానా బాధలు, కన్నీళ్ళు, కష్టాలు. కానీ మందిరానికి వస్తున్నారు, ఈడ పాటలు పాడుతున్నారు, లోకంలోకి వెళ్ళి లోకంలో ఉన్నవన్నీ చేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు. కానీ అట్లాంటి వాడికి ఏ రోగం రావట్లేదు, ఏ సమస్య రావట్లేదు, ఏ రూపాయి ఖర్చు అవ్వట్లేదు. ఆళ్ళ గీదలే బాగా ఆడపిల్లలు పెడుతున్నాయి, మన గీదలేమో అసలు చూలే కట్టట్లేదు. ఏమండి? ఒకవేళ కట్ట కడితే మగ పిల్లని పెడుతుంది గీత. ఇట్లాంటి వాళ్ళు చూస్తే మనకేమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది అండి? నేను కూడా రాను వాళ్ళ ఫాలో అయితే బాగుండు అనిపిస్తుంది. నీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు చూపిస్తే ఇప్పుడు మీకు. కిందకి రండి. 9. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగానున్నవి. చూసారండి? వాళ్ళకి భయం ఉండదు. మరి మనకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నెన్నో భయాలు మనకి.
కానీ వాళ్ళకి భయం లేదు. 10వ వచనం, వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగుచున్నవి, వారి ఆవులు ఈచకపోగా ఏంతన్నాయి, వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపిస్తున్నారు. మన పిల్లలను బయటికి పంపిద్దామంటే ఏమండి, ఏ స్కూల్ పక్కనంత పుట్టిరెళ్ళ, ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్ నుంచి ఆ స్కూల్కి పంపిద్దామంటే మన దగ్గర ఏం లేదు, డబ్బులే లేవు. మరి ఇక్కడ భక్తిహీనంగా బ్రతికేవాళ్ళు అక్షర స్కూల్ ఏంటయ్యా, చైతన్య స్కూలు, లేకపోతే ఇంకా స్కూలు, ఇంకా పెద్ద స్కూలు, ఆ పెద్ద పెద్ద స్కూళ్ళలోకి వాళ్ళు ఎలా పంపిస్తున్నారంటండి, మందలు మందలుగా పంపిస్తున్నారు. పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. పంపిస్తే వారి పిల్లలు ఏం చేస్తారంటండి, నటనము నేర్చుకున్నారు వాళ్ళ పిల్లోళ్ళు. మరి మన పిల్లోళ్ళు ఏం నేర్చుకున్నారు? మన పిల్లోళ్ళు ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, అబ్రహాం గారి భార్య ఏంటి, శారా, తర్వాత నెక్స్ట్ ఇస్సాక్ గారి భార్య ఏంటి, ఏమండి, దేవుడు అంటే ఎవరు, ఆయన కుమారుడు ఎవరు, ఈ మన పిల్లలు నేర్చుకున్నారు. కానీ ఇవి నేర్చుకున్నటువంటి పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు? నటనము చేయకుండా బ్రతుకుతున్నారు. అయినా వీళ్ళకి వాల్యూ లేదు సమాజంలో. వాళ్ళు నటనము చేస్తూ బ్రతుకుతున్నారు. సమాజం వాళ్ళని గుర్తించింది, అబ్బా వాళ్ళు ఎవడి పిల్లరా, భలే చేస్తున్నాడు రా యాక్టింగ్, ఎక్కడ స్టేజ్ మీద, అబ్బా ఎవరి పిల్లరా భలే వేస్తున్నారా డ్యాన్స్, ఏం వేస్తున్నారా నాయన. ఏమండి, ఎట్లాంటి సినిమా పాటలు, స్కూళ్ళలో కూడా ఎలాంటి పాటలు వేపిస్తున్నారండి పిల్లల చేత, స్కూళ్ళల్లో కూడా ఎలాంటి పాటలు డ్యాన్సులు వేపిస్తున్నారు పిల్లలతో. ఏంటంటే మా స్కూలు మంచి పేరు రావాలంటే ఈ పనికి మాల స్కిట్లన్నీ మేము చేస్తేనే మా స్కూల్కి మంచి పేరు వస్తున్నట్టుంది. స్కూళ్ళల్లో ఏం నేర్చుకుంటారంటే బయటికి వెళ్ళి నటనము నేర్చుకుంటున్నారు. చూడండి ఎంత ప్రమాదం ఉందో, భలే నేర్చుకుంటారు అనుకుంటారు. తంబుర స్వరమండలమును పట్టుకొని వాయించుదురు. చూడండి, నాసిక నాదము విని సంతోషించెదరు. చాలమ్మా, ఉరిగితే మీకు అవ్వదు. అక్కడ ఏం నేర్చుకున్నారు? మొదట నటన నేర్చుకున్నారు. హాస్టల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, కాలేజీలో ఉంటే ఒక రకంగా ఉంటారు. సెలవులు ఇచ్చిన తర్వాత ఇంటికి వస్తే అమ్మ ముందు ఒక నటన చేస్తాడు, నాన్న ముందు ఒక నటన చేస్తాడు. వీళ్ళెవరూ లేనప్పుడు సెల్ ఫోన్లో ఒక నటన చేస్తూ ఉంటాడు వాడు. ఎందుకు? ఆడికి దేవుని జ్ఞానం లేదు. ఎక్కడ నేర్చుకోండి ఈ నాటకం అంతా? లోకంలో నేర్చుకున్నాడు ఈ నాటకం. తర్వాత నెక్స్ట్ అంటున్నాడు కదా, చూడండి 12వ వచనంలో, తంబుర స్వరమండలను పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించెదరు. ఏంటనుకున్నారు? ఇది పక్కన పెళ్ళి జరుగుతుంది, 4-5 సేవకులు ఉన్నారు, ప్రార్థన పెట్టాలని ఇంటోళ్ళు అడావుడి చేస్తుంటే 14,000 రూపాయలు పెట్టి డీజే తెచ్చి ఆడ పెట్టి ఒకడు ఫుల్లు దాగా అంటాడు కదా, ఏంటి పద్దాకల ప్రార్థనేనా? ఇక దీనికి ప్రార్థనకి అంతు లేదా? దీనికి 14,000 రూపాయలు పెట్టి మేము డీజేలు తెచ్చినా అవి పెట్టుకునేది ఎప్పుడు, అది వాటిని ఊరేగిచ్చేది ఎప్పుడు అంటున్నాడు. నేను ముఖం వెంక చూసేలాగా బోయిడోడికి తేడా ఉండనుకుండా ఏమో నా ముందు నుంచి అవతలకు పోయిండు, అవతలకు పోయి ఆ ఇంటి దగ్గరకు పోయిండు. ఏంటి ఆయన పద్దాకల ప్రార్థనేనా అంటుండ వాళ్ళ అక్కనే. మరి ఏం కావాలా? డీజే బాక్సులు పెట్టుకొని ఎగరాలా, గంతులు వేయాలా, గుండాగి చావాలా? ఇదేనా నేర్చుకుంది? ఏమండి, ఈరోజు పబ్బుల్లో, క్లబ్బుల్లో, ఏమండి డిస్కో డ్యాన్సులు, ఎక్కడ ఎవరున్నారు వీటన్నిటిలో? భక్తిహీనులుగా తయారైపోయినటువంటి పిల్లలు. ఏమండి, వాళ్ళకి ఇందులో ఉన్నట్టు ఆనందం చూడండి. 12వ వచనంలో, తంబుర స్వరమండలమును పట్టుకొని వాయించుదురు. క్లబ్బుల్లో చూడండి, చూపిస్తారు కదా టీవీల్లో, వాళ్ళకి ఆనందం చూడండి. వాక్యం చెప్పండి ఒక్క నిమిషం, అక్కడ వాళ్ళందరూ నా వింటాడు ఎవడైనా మెడ పట్టుకొని తోసేస్తారు బయటికి మనల్ని. ఆపేయండి అయ్యా ప్రార్థన, ఏంటి ప్రార్థన ఆపండి. 13వ వచనం చూడండి, ఇప్పటి వరకు చదువుకున్నంత ఎలా ఉందండి? బాగుందా లేదా? ఇప్పటిదా చదువుకున్నంత బాగుందా? అసలు ఏమన్నా తక్కువైంది వాళ్ళకి? వాళ్ళ పశువులు బ్రహ్మాండంగా ఏంతున్నాయి, వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా నటనలు నేర్చుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సమాజంలో. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యము దాటిందాక బ్రతుకుతున్నారు భూమి మీద. అభివృద్ధి బాగా కనపడుతుంది వాళ్ళ కుటుంబాల్లో. ఈ బతికే మనిషికి కావాల్సింది ఇంకేమైనా కావాలా? ఏమంటే ఇదేనా కావాల్సింది? ఇల్లు కావాలనుకున్నారు, మంచి ఇల్లు సంపాదించుకున్నారు, కారులు కావాలనుకున్నారు, కారులు వచ్చేసాయి. ఏమండి సంతోషంగా తిందాము, తాగుదాము, ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. అదంతా అనుభవించేస్తున్నారు ఈ భూమి మీద. ఎవరి దగ్గర ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో అన్ని నటన నేర్చుకున్నారు పిల్లలు.
ఇదంతా నేర్చుకున్న వారిని చూసి మనం ఏమనుకుంటాం, అబ్బా లైఫ్ అంటే ఇదేరా, ఇదే లైఫ్ అంటే, ఇట్లా ఉండాలి, ఓ భక్తి 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 అనుకుంటూ పోతే ఉన్నదంతా పోతుంది మనకి అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఇలా బ్రతికే వారి గురించి ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు చూడండి 13లో. వారు శ్రేయస్సు కలిగి అంటే అర్థం ఏంటి? దేవుడు అనేవాడు ఒకడున్నాడని, ఆ దేవుడు మనల్ని చూస్తున్నాడని, ఆ దేవుడే మనల్ని బ్రతికిస్తున్నాడని, ఆ దేవుడే మనకు ఆయుష్నిచ్చాడన్న ఆలోచన పక్కన పెట్టి ఈ శరీరం కోసమే, ఈ లోకం కోసమే, ఈ లోకం మీద ఉన్నటువంటి ప్రతి దాని నిమిత్తము సంతోషపడి సంతోషంగా హ్యాపీగా గడుపుతున్న సమయంలో ఒక్క క్షణములో ఆత్మ పాతాళానికి జారిపోయింది. ఏమవుద్ది చెప్పండి? ఇప్పుడు సంతోషంగా హ్యాపీ గడుపుతున్నారు భూమి మీద, అలా అనుకునే సమయంలో ఏమైపోయిందండి? వారు శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములు గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచి పొమ్మని దేవునితో చెప్పెదరు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుటకు మాకేంటి లాభం? లేరు అలాంటి వాళ్ళు మన దగ్గర? ఉన్నారా లేదా? ఏంటయ్యా ప్రార్థన ప్రార్థన అంటావు పద్దాకలా, నేను పెట్టావా కోటి వాళ్ళకి ప్రార్థన, మళ్ళీ ఇంకేంటి ప్రార్థన? ఎందుకు ప్రార్థన? అందుకే అంటున్నాడు కిందకు వచ్చేసరికి, అని వారు చెప్పుదురు, వారి క్షేమము వారి చేతిలో లేదు. ఉందా? ఎలా బ్రతకాలంటే అలా బ్రతుకుతున్న వాడికి వాడి క్షేమం వాడి చేతిలో ఉందా? నువ్వు అనుకోవచ్చు ఈరోజు నేను హ్యాపీగా సంతోషంగా ఉన్నానని. ఆ సంతోష సమయంలోనే నీ దేహంలో నుంచి ఆత్మను ఖాళీ చేస్తాడు దేవుడు. అందుకే ప్రతిదినం భక్తుడికి భయం, ఎక్కడ లోకానికి దగ్గర అవుతున్నానో, ఎక్కడ దేవుని ఆలోచనలో నుంచి పక్కకి వెళ్ళిపోతున్నానో, ఎక్కడ నా ప్రాణం పోతుందో అని దినదినం భయం అండి క్రైస్తవుడికి, నిజమైన భక్తుడికి. కానీ భక్తిహీనులకి భయం లేదు. ఎంతవరకు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే భక్తిహీనులకు ఆలోచన. అందుకే అక్కడ చెబుతున్నాడు కదా ప్రాముఖ్యమైన సంగతి, కొందరు మానుకొనుచున్నట్టుగా అన్నాడు. ఎందుకు మానుకుంటున్నారంటే వాళ్ళు భక్తిహీనులుగా మార్గం తప్పిపోతున్నారు. అట్లాంటి వారి గురించి ఏమంటున్నాడు చూడండి 25వ వచనంలో చూడండి ఏమంటున్నాడు చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు అన్నాడు. చేస్తున్నారు అలాగా? ఈరోజు మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు రాకపోతేనే మనకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఈరోజు ఆలోచించండి, వాళ్ళు నరకానికి జారిపోవటం తథ్యమంటుంది బైబిల్. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెబుతున్నాడంటే 26లో అంటుండే కదా, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల ఇక పాపానికి ఇక క్షమాపణ లేదు, బలి లేదు ఇక. ఎందుకంటే బాప్తిస్మం పొందిన వాడికి క్షమాపణ లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేయలేడు కాళ్ళని. సంఘంలో చేర్చబడటానికి ముందు నువ్వు తప్పులు చేస్తే, నువ్వు వ్యభిచారిగా, దొంగగా, నరహత్యలు చేసేవాడుగా ఈ లోకంలో బ్రతికితే, అజ్ఞానంగా బ్రతికితే, అట్లాంటి వాడి మీద జాలి చూపిస్తాడు. ఎందుకంటే వాడికి తెలియదు సత్యం. అట్లాంటి వాడి మీద జాలి చూపిస్తాడు. అట్లాంటి వాడిని క్షమించి సంఘంలోకి తీసుకొచ్చాడు. సంఘంలోకి వచ్చేసిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే అట్లాంటి వాడిని యేసుక్రీస్తు ప్రభువారు కూడా క్షమించలేడు. అందుకే 27 అంటాడు కదా, మరి ఏం జరుగుద్ది అలాంటి వాళ్ళకి? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు ఇక ఖచ్చితంగా ఆరనగ్నికి మీరు పోయి కాలక తప్పదన్నాడు. అదే ఫైనల్. కాళ్ళకి ఆరాధన మానేసే వాళ్ళకి, ఆరాధన మానేసి ఆత్మీయతను పాడు చేసుకునే వాళ్ళకి ఇక క్షమాపణ లేదండి. ఎవడ క్షమించలేడు వాడిని. ఇక నరకంలో మీరు కాలటం తప్ప ఇక మీకు క్షమాపణ లేదుగాక లేదు అంటున్నట్టు. అందుకే 28లో అంటున్నాడు, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వానిని చంపించుదని అంటున్నాడండి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనా విశ్రాంతి దినాన్ని కనుక మానేస్తే
ఇద్దరు ముగ్గురు సాక్షులు గనక, ఇదిగో పలానా మనోజ్ ఈరోజు విశ్రాంతి దినంలోకి రాలేదని గనక ఇద్దరు మనుషులు గనక సాక్ష్యం చెప్పారా, వాడిని ఊరు బయటకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలండి. అది మోసే చట్టం అది. కానీ ఈరోజు అలా చంపే చట్టం మార్చేశాడు దేవుడు. యుగ యుగాలు వేతనకరమైన ఆరణ అగ్నిలో వాడు ఆత్మకాలక తప్పదు ఆరాధన మానేస్తే. అలాంటి వాడి కోసమే ఆరణ అగ్నిగుణం తయారు చేశాడు దేవుడు. చివరకు వచ్చేసరికి 29 అంటున్నాడు చూడండి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. ఎవరు తొక్కే దేవుని కుమారుణ్ణి? ఆనాడు సిలువేసేటప్పుడు ఎంతోమంది తన్నారు ఆయన్ని. వాళ్ళకి జ్ఞానం లేక తన్నారు. ఈరోజు జ్ఞానం నేర్చుకున్నావు నువ్వు. నా పాపం నిమిత్తమే నన్ను పరిశుద్ధుని చేయటానికి, నన్ను నిత్య జీవానికి వారసుని చేయటానికి, అగ్ని గుండం నుంచి నన్ను తప్పించడానికి, పరలోకం చేర్చడానికి నా ప్రభు నా కోసం తన్నిచ్చుకున్నాడు. కానీ ఈరోజు నా ప్రభువుని నేను తొక్కటం ఏంటి నా కాలుతో? ఎప్పుడన్నా నీ భర్తని కాలుతో తన్ని చూడు ఎలా ఉంటుంది? బ్రతుకుతావా నువ్వు? పేక తెగి అవతల పడుద్ది, అవునా కదా? మరి రక్తమిచ్చి బ్రతికిచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని తొక్కటం ఏంటి మనం? అసలు మనం తొక్కవలసింది ఎవరిని తొక్కాలమ్మా? చూద్దాం ఒకసారి ఆ మాట మళ్ళీ వద్దాం ఇక్కడికి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 వచనం. అసలు ఎవరిని తొక్కటానికి నేను సంఘంలో చేర్చాడో వాణ్ణి తొక్కకుండా రక్తం ఇచ్చి బ్రతికించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని తొక్కుతున్నారు ఈరోజు క్రైస్తవులు. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. అంటే సాతాను గాని తొక్కటానికి వచ్చినటువంటి మనం చివరికి ఆరాధన మానేసి వాడి బిడ్డలుగా మారిపోయి ఎవరిని తొక్కుతున్నామండి? మనం యేసుక్రీస్తు వారిని తొక్కుతున్నాం. ఎంత బాధ అండి ఇది. నిజంగా ఈ మాట అంతా చదువుకుని నాకు బాధ వేసిందండి. ఏంటి ప్రభు, ఆరాధన మానేస్తే ఇంత అవమానం జరుగుతుందా నీకు? అంటే ఆరాధన మానేయటం వలన ఎవరిని గెలిపిస్తున్నాం మనం? క్రీస్తును ఓడించి దయ్యాన్ని గెలిపిస్తున్నాం మనం. ఇప్పుడు దయ్యాన్ని గెలిపించే మనకి పరలోక ప్రవేశం ఉందంటారా? మీరు చెప్పండి.